అదే రోజు ఉదయం 10:30 ఆ ఊరిలో గొర్రెల కాపలావాడు తన గొర్రెలు తీసుకొని ఊరికి ఉత్తరం వైపు తన గొర్రెల మేత కోసం తీసుకెళ్ళాడు. గొర్రెలు మేత మేస్తూ ఉండగా తిను కాళ్ళు చేతులు కడుక్కుందాం అని ఆ ఊరికి సమీపంలో ఉన్న ఏట్లోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కుంటుండగా ఎదురుగా ఎవరో ఒక ఆవిడ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మనిషి కనిపించేంత కానీ గుర్తుపట్టలేనంత దూరంలో ఉంది ఆవిడ. సరే ఎవరో అనుకుని వదిలేశాడు ఆ గొర్రెల కాపరి కూడా. తర్వాత తన మేకల దగ్గరికి వెళ్ళిపోయి తన పని తను చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక మేక ఆ ఏరు దాటి అవతల వైపు పారిపోవడం గమనించాడు. ఆ మేక కోసం నేను కూడా ఆ ఏరు దాటి అవతల వైపు పరిగెడుతున్నాడు. పరిగెడుతూ పరిగెడుతూ ఒక మలుపు తిరగగానే ఒక దృశ్యం ఆయనకు కనిపించింది. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే ఇందాక ఎవరినైతే చూశారో ఆవిడ ఆ శ్మశానంలోకి ఎంటర్ అయింది. కాలుతున్న చితిపైకి ఎక్కి ఆ శవానికి కాలు దగ్గర కూర్చొని పెద్దగా అరుస్తుంది. ఆ అరుపుకి శ్మశానం మొత్తం కంపించిపోయింది. ఆ దృశ్యం చూసిన ఇతనికి గుండె వేగం పెంచుకొని భయం మొదలైంది. కాళ్ళు తడబడుతున్నాయి కానీ వెళ్ళలేకపోతున్నాడు. నల్లటి ఆకారాలు భూమిలో నుంచి బయటికి వస్తున్నాయి. ఆ నల్ల ఆకారాలన్నీ ఆ చితి చుట్టూ కమ్మేసింది. కాసేపటికి అరుపు ఆవిడ ఆపేసింది. ఆపేయగానే ఆ నల్ల ఆకారాలన్నీ ఆ చితిలోకి లోపలికి దూరిపోయాయి. ఇప్పుడు ఆ చితి మీద నుంచి కిందకి దిగి కాలుతున్న ఆ శవం పుర్రి తీసుకొని కొబ్బరికాయలా కొట్టింది. కొట్టగానే ఆ ఆకారాలన్నీ ఆవిడలో ఆహుతమైపోయాయి. ఇదంతా చూస్తున్న గొర్రెల కాపరి అడుగు మాత్రం పడలేకపోతుంది. ఒళ్ళు మొత్తం వణుకుతో చెమట పట్టి గుండె వేగం పెంచుకుంటుంది. ఈ దృశ్యం అంతా చూసిన ఆ గొర్రెల కాపరి వైపు తిను చూడగానే కాపరి భూమి మీద పడిపోయాడు. కాకపోతే భూమి మీద పడింది ఆయన కళేబరం మాత్రమే. తండ్రి చెప్పిన మాటలను గుర్తుపెట్టుకున్న రాఘవయ్య భయంతో అక్కడికక్కడికి నేల కొరిగాడు. ఇంతలో ఒక చెయ్య రాఘవయ్య గారి భుజం మీద పడింది. నెమ్మదిగా రాఘవయ్య గారు వెనక్కి చూడగా ఆ ఊరి సర్పంచ్ అయిన బంగారరాజు గారిది ఆ చెయ్య. ఏమైంది అయ్యా, ఏం అలా ఉన్నారు అని బంగారరాజు రాఘవయ్య గారిని అడగగా రాఘవయ్య గారు అమ్మవారి వైపు చూపించారు. బంగారరాజు అమ్మవారి వైపు చూస్తూ దీపం వైపు చూడగానే దీపం ఆరిపోయింది. అయ్యా అయ్యా, ఏంటయ్యా విపత్తు? కొన్ని వేల సంవత్సరాలకు వెలుగుతున్న ఈ జ్యోతి ఆరిపోయిందంటే ఊరికేమైనా ప్రమాదం ఉందా? ఏదైనా అనుకుని ఆపద మనల్ని ముంచిపోతుందా? అయ్యా, మీరే ఇలా అయిపోతే మా పరిస్థితి ఏంటయ్యా అని బంగారరాజు గారు రాఘవయ్యని సముదాయిస్తున్నారు. ఇంతలో రాఘవయ్య తనలో తానే ధైర్యం చెప్పుకుంటూ లేచి అమ్మవారికి నమస్కారం పెట్టి గర్భగుడిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. కాసేపటికి గర్భగుడి నుంచి బయటకు వచ్చిన రాఘవయ్య తన శిష్యుల్లో ఒకడైన సిద్ధా, గుడి పనులు వేగం పెంచండి, ఇప్పుడే వస్తాను, గుడి జాగ్రత్త అని చెప్పి రాజు నాతో రా అని బంగారరాజు గారిని పిలుచుకుంటూ గుడి వెనకాతలో ఉన్న పాడుబడిపోయిన నూతి దగ్గరికి తీసుకువెళ్లారు. చాలా రోజుల నుంచి ఆ నుయ్య మూసివేసి ఉంది. రాఘవయ్య ఆ నూతి దగ్గరకు వెళ్ళి ఆ పాడుబడిన నూతి తలుపులు తెరుస్తూ రాఘవయ్య బంగారరాజుతో ఇలా అన్నారు. చూడు రాజు, కొన్ని వేల సంవత్సరాల నుంచి అమ్మవారి ముందు వెలుగుతున్న అఖండ జ్యోతి ఈ రోజు ఆరిపోయిందంటే దానికి అర్థం మన ఊరికి ఏదో ప్రమాదం రాబోతుందని అర్థం. ఆ ప్రమాదం పేరే మీనాక్షి అని చెప్తూ ఆ తలుపులు ఓపెన్ చేశారు. రాజు పద అంటూ ఆ నుయ్యి ఆనుకొని ఉన్న మెట్లు గుండంగా నూతిలోకి వెళ్లారు. 7వ మెట్టుకి రాగానే రాఘవయ్య ఆగి ఆ గుడికి ఆనుకొని ఉన్న ఒక రాయిని బలంగా లోపలికి తోశారు. ఆ తొయ్యగానే 15వ మెట్టు దగ్గర ఒక తలుపులాగా ఓపెన్ అయ్యింది. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఆ 17వ మెట్టు గుండంగా ఆ గదిలోకి వెళ్లారు. వెళ్ళిన వెంటనే రాఘవయ్య ఆ తలుపుని మూసేశారు. తమ దగ్గర ఉన్న ఫోన్ టార్చ్ ను ఓపెన్ చేసి కొంత దూరం అలా నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. రాఘవయ్య కొంత దూరం వెళ్ళగానే బంగారరాజు ఆగు అని చెప్పి, రాజు, ఇది మనం గుడి కింద భాగం ఉన్నాం, మనం ఇప్పుడు గుడి కిందన ఉన్నామని అర్థం. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఈ స్థలాన్ని చాలా రహస్యంగా ఉంచారు అని చెప్పారు. వెంటనే రాఘవయ్య ఓం
అనే శబ్దం చేయడం మొదలుపెట్టారు. ఆ శబ్దం చేయగానే ఏవో కొన్ని రాళ్ళు వెనక్కి జరిగే శబ్దం క్లియర్ గా వినిపిస్తుంది. కాసేపటికి సూర్యుడి వెలుగు ఆ గృహలోకి ప్రవేశించింది. అప్పుడు ఎదురుగుండంగా ఒక పెద్ద హాల్ కనిపించింది. ఆ హాలు ఆనుకొని 13 గదులు ఉన్నాయి. రాఘవయ్య రాజుతో ఇలా అంటున్నారు, చూడు బంగారు రాజు, నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. ఇప్పుడు మనం చూడబోతుంది అమ్మవారి సంపద. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు అమ్మవారి సంపద ఇక్కడే దాస్తున్నారు. ఈ సంపద చూసేటప్పుడు నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచన రాకూడదు. ఆ చెడు ఆలోచన వచ్చిందా నీకే ప్రమాదకరం అని చెప్పి బంగారాజుని 7వ గది దగ్గరికి తీసుకువెళ్లారు. లోపల తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే అక్కడ బంగారు గుట్టలు కనిపించాయి. బంగారం, వజ్రాలు, ఇలా చాలా విలువైన వస్తువులన్నీ ఆ గదిలోనే ఉన్నాయి. ఆ గుట్టల ముందు వీళ్ళిద్దరూ చీమల్లా కనిపిస్తున్నారు. అది చూసిన బంగారాజుకి సంబరం, ఆశ్చర్యాలకి లోనయ్యాడు. ఏం చేయాలో తెలియక ఆ గది మొత్తం తిరుగుతున్నారు. రాఘవయ్య మాత్రం తిన్నంగా ఆ గది చివరి భాగానికి చేరుకున్నారు. ఆ చివరి భాగంలో రాజ్ బహదూర్ సంస్థానం మొదటి వారసుడి చిత్రపటం ఉంది. ఆ చిత్రపటం కిందన ఒక పెద్ద బాక్స్ ఉంది. ఆ బాక్స్ ను ఓపెన్ చేయగానే లోపల ఒక చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్ ని బయటికి తీసి తన కొంగులో దాచుకున్న తాళం బయటికి తీశారు. ఆ తాళం తన తండ్రి గారి చివరి రోజులో ఇచ్చిన తాళం. ఆ తాళంతో ఆ బాక్స్ ను ఓపెన్ చేసి లోపలున్న తాళపత్రాన్ని తీసి చదవడం మొదలు పెట్టారు రాఘవయ్య. ఇంతలో బంగారాజు మాత్రం ఆ గది మొత్తం తిరుగుతూనే ఉన్నారు. ఈ ఒక్క గదిలోనే ఇంత సంపద ఉంటే మిగతా 12 గదుల్లో ఇంకెంత సంపద ఉందో అని అనుకుంటున్నారు. రాఘవ, ఈ సంపదతో మనం గుడిని ప్రపంచంలో కల్లా మంచి గుడిగా మనం డెవలప్ చేయొచ్చు, భక్తులకు మరింత వసతులు కల్పించొచ్చు అని రాఘవయ్యతో బంగారాజు గట్టిగా అరుస్తున్నారు. వెంటనే రాఘవయ్య వెనక నుంచి వచ్చి బంగారాజుని బయటికి తీసుకువెళ్ళిపోయారు. వేరే మార్గం గుండంగా వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. దారి మధ్యలో ఒక కాగడ కనిపించింది. వెలుగుతున్న ఆ కాగడాల్లో ఈ తాళపత్రాలను కాల్చేశారు రాఘవయ్య గారు. వెంటనే బంగారాజు గారు, అయ్యో తాళపత్రాల్లా ఉన్నాయే, అవి కాల్చేసామేం రాఘవయ్య అనగానే, ఇది కాల్చేయవలసిన సమయం, పద. Mati கூட புத்து உஸ்துதேல பாடி இல்ல பாடி அம்மத்த சே